ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసం, వ్యక్తిత్వ వికాసాన్ని కూడా అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో స్పిరిచువాలిటీ టు మోడర్న్ లైఫ్ అంటే ఈ అధునాతన ప్రపంచంలో అధునాతనమైన జీవితాన్ని జీవిస్తున్న మనకు ఆధ్యాత్మికత అవసరమా, విద్యార్థులకు ఆధ్యాత్మికత అవసరమా అనే అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ మరియు వేదిక్ బ్రదర్స్. వారి ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత విద్యార్థులు మీరు ఏ ప్రశ్నలైనా అడగాలంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. వెల్కమ్, నమస్కారం. వేదిక్ బ్రదర్స్. నమస్కారం. సో మీ గురించి చెప్పండి. మీరు? నమస్కారం, నా పేరు నాగ చైతన్య శాస్త్రి. నాగ చైతన్య శాస్త్రి, రైట్. నమస్కారం, నా పేరు నాగతేజ శాస్త్రి. నాగతేజ, నాగ చైతన్య, నాగతేజ, వండర్ఫుల్. సో దేంతో ప్రారంభిద్దాం? మనము ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మంగళకరమైనటువంటి ఒక వేద మంత్రంతో ప్రారంభించుకుందాం. చలో, రైట్. ఓ గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ వేదపురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వండర్ఫుల్, చాలా అల్టిమేట్ వైబ్రేషన్. అవునండి. మరి ఇప్పుడు యువత ఇంజనీరింగ్ లేకపోతే సాఫ్ట్వేర్ అయి మంచి అద్భుతమైన కోర్స్ చదవాలనుకుంటారు కదా. అవునండి. మరి మీ ఇద్దరికి ఎందుకు వేదం చదవాలి అన్న ఆలోచన వచ్చింది? మీ ఆలోచన, మీ పేరెంట్స్ దా? ఇది మా అమ్మగారి ఆలోచన అండి. ముందు తమ్ముడు గారికి ఒక కళ ఉండేది, ఒక గోల్ ఉండేది, చేద్దామని. నాకంటూ ఒక గోల్ ఉండేది. తర్వాత అమ్మగారి ప్రేరేపణ వలన మేమేం చేసామంటే అమ్మగారు చేర్పించారు అని చెప్పి దానికి వద్దు అని చెప్పకుండా అమ్మగారి కోరిక మేరకు మేము ఇంకా వేద పాఠశాలలో వెళ్ళి ఒక 8.5 సంవత్సరాలు చదువుకొని బయటకు వచ్చి డిగ్రీస్ చేసి అకాడమిక్ డిగ్రీ కూడా చేయడం జరిగిందా? అకాడమిక్ డిగ్రీ అంటే వేదం సర్టిఫికేట్ నుంచే చేయడం జరిగింది అనమాట. మనకి పాఠశాలలోనే మాకు కోర్సెస్ బద్ధంగా ఉంటాయండి. ఇప్పుడు ఎలా అయితే బయట కోర్సెస్ జరుగుతుంటాయో సర్టిఫికేషన్ కోర్సెస్, ఇయర్లీ కోర్సెస్ అలానే జరుగుతాయి. వేదం కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అనమాట. మొదటగా మేము ఎందుకు వచ్చాము అనే ప్రశ్న అందరికి కలుగుతుంది. మొదటగా వేదం మాకు తెలియదు. వేదం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి. సాధారణంగా అందరిలానే ఎలా పెరిగాము అలానే పెరిగిన తర్వాత అంటే ఫిఫ్త్ స్టాండర్డ్కి వచ్చిన 7th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా తాతయ్య గారు అనమాట, మా నాన్నగారి తరపు నుంచి మా ముత్తాత గారు వేదాధ్యయనం చేశారు. ఆ తర్వాత ఎవరు చదవలేదు. కొన్ని వందల సంవత్సరాల వరకు ఇటు తరం కానీ అటు తరం కానీ అందరు ఇంజనీర్స్, డాక్టర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు, కానీ ఎవరిది చదవలేదు. అలాగే అన్నయ్య ఏమో సైంటిస్ట్ అవుదామని అన్నయ్య అనుకున్నారు, నేను ఫిల్మ్ యాక్టర్ అవుదామని నేను అనుకున్నాను అనమాట. ఇలా అనుకున్న తరుణంలో అన్నయ్యని మా అమ్మగారు చాలా వేద పాఠశాలలు హైదరాబాద్లో, చాలా వేరే మైసూర్లో చాలా తిరగడం ద్వారా అలా అన్వేషిస్తూ అలా ఒకసారి ఓకే అనుకున్న సమయంలో బాసర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ గురువు గారిని కలవడం జరిగింది. ఆ కలిసే క్రమంలో ఎవరినైనా ఒక్కరిని వేద పాఠశాలలో వేద్దాం, అన్నయ్య గారిని వేద పాఠశాలలో వేసి నన్ను ఇంజనీరింగ్ చేద్దామని మా అమ్మగారి కోరిక. అన్నయ్య గారు వేదం నేర్చుకుంటా, నువ్వు ఇంజనీరింగ్ చేస్తే నువ్వు ఇల్లులు కడతావు, ఇలా ఉంటుందని ఆవిడ ఒక ప్లానింగ్ చేశారు. నేను గురువు గారు నన్ను అడిగారు, నేను తోడుకి వెళ్ళిన వాడిని, ఏమవుతావు పెద్ద అయితే అని అడిగారు. ఆయన అడగంగానే అప్పుడు చెప్పాను అనమాట, నేను సినిమా యాక్టర్ అవుతాను, హీరో అవుతానని చెప్పాను. ఆయన ఒక నవ్వి అన్నారు, హీరో అంటే ఏంటి? కథానాయకుడు అనమాట. నువ్వు హీరో అవుతే ఇప్పుడున్న హీరోలు అంటే ఏదైతే మనం అనుకుంటాం ప్రాపంచికమైన హీరోలు ఉన్నారో 3 రోజులు 3 గంటలు 3 రోజులు సినిమా అయిపోయి 3వ తర్వాత ఇంకొకరు వస్తారు కొత్తగా. అది పెద్ద విషయం కాదు. నువ్వు వేదం నేర్చుకో, జ్ఞానం నేర్చుకో, జన్మలకు హీరో అవుతాను ఒక మాట అన్నారు. ఆ వయసుకి నాకు అర్థం కాకపోయినా మన ఆత్మ పర్పస్ అదే అయి ఉంటుంది కదా. కాబట్టి ఏదో బాగుంది జరిగింది. అక్కడే ఆయన మమ్మల్ని ఆహ్వానించడం, శిష్య స్వీకారం చేయడం, అలాగా వెళ్ళిపోయాము. అలాగే వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారికి ఏదైనా మా ఇద్దరిని ఒకేలాగా చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు.
చిన్నప్పటి నుండి కూడా ఒకే డ్రెస్ ఒకేలాగా, ఒకే వే ఒకేలాగా ఉంటారా? అన్నమాట. చాలా ట్విన్సా మీరిద్దరు బ్రదర్స్? కాదు, Twins నేను అన్నయ్య తమ్ముడు, ఒక ఆహా. 1 year డిఫరెన్స్. ఏజ్ డిఫరెన్స్ ఉంది. సంవత్సరం ఉంది, కానీ మా అమ్మగారికి కవల పిల్లలు పుట్టాలని కోరిక మీద 100కి 99% మాకు ఇలానే ఒకేలాగా అన్ని చేయడం. ఇంకా వేదంలో కూడా ఒకేసారి వెళ్ళిపోయేసరికి అలా 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 పాఠశాలలో కూడా ఇద్దరం అలానే కలిసి పెరగడం, ఒకటే ఇదిగా పెరగడము, అలా అలా తర్వాత వైదిక్ బ్రదర్స్ అనే నామధేయం అవ్వడం, అంటే జనాలందరూ చూసి ఓకే వీళ్ళు ఇలా ఉన్నారా అనేసి అలాగా వేద ప్రయాణంలోకి అలా ప్రవేశించాం. రైట్. ఇప్పుడు మీరు వేదం చదువుతున్నప్పుడు వేద పాఠశాలలో మీలాంటి వాళ్ళతో ఉన్నారు, బాగుంది. మరి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మోడ్రన్ యూత్ని ఎదుర్కొంటున్నారుగా. అవునవును. ఆ మోడ్రన్ యూత్ మధ్యన మీరు ఎలా అనిపిస్తుంది? మీకు డైజెస్ట్ కాగలుగుతున్నారా, లేకపోతే అవి విని మీకు ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ప్రతి మనిషి జీవితంలో కూడా ఏది కావాలి, ఏది వయసు వచ్చినా కూడా కొన్ని ఉంటాయి. ఏదైతే మనకి జ్ఞానం, సంపాదన, భార్య పిల్లలు, మన జీవనాన్ని నడిపించే ఒక లైఫ్ స్టైల్, ఇది ఎవరైనా జీవితంలో మార్చేసుకోవాల్సిందే. మరి ఎవరైనా ఇప్పుడు చిన్నవాడైనా అదే జ్ఞానంలోకి రావాలి చనిపోయేలోపు. పెద్దవాడైనా కొందరికి జ్ఞానం ముందుకు వచ్చేసి కొందరు దారి పడతారు, ఈ మార్గంలోకి వచ్చేస్తారు. ఎటర్నల్గా పరిపూర్ణంగా అందరు ఇందులోకి ఇదే మార్గంలోకి రావాలి. కాబట్టి ఆ విషయం మాకు అక్కడ అర్థమైపోయింది. రైట్. ఆ విషయం అర్థమైపోయిన తర్వాత బయటకు వచ్చినా కూడా రేపొద్దున వీళ్ళైనా ఒక అన్సాటిస్ఫాక్షన్లో నుంచి సాటిస్ఫై కోసం పరిగెడతారు. సో అదేదో ఆ మార్గం ఏదో ఉందో అది మాకు అర్థమైంది. కాబట్టి ప్రపంచంలో ఉండని ఎక్కడైనా ఉండని అన్సాటిస్ఫై ప్రస్తుతం ఉన్న యువత కన్నా మేము ముందు వచ్చినాం అన్న భావన కలిగింది. కలిగింది ఇద్దరికి ఒకటే స్పందన. అంటే మేము బయట జనాల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి, ఇట్లా ఈవెంట్స్ పర్పస్ చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు పడే ఆ సిచ్యువేషన్స్, ఎదుర్కొనే సిచ్యువేషన్స్ బట్టి మాకు అర్థమవుతుంది అనమాట. అరే మనకి పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి మనము ఈ జ్ఞానం అనే దాంట్లో ముందుగానే వచ్చేసాము అని కాస్త అంటే అలా అనిపించిందా? అరే వాళ్ళలాగా మేము ఇన్కమ్ సంపాదించట్లే, వాళ్ళలాగా ఒక కంపెనీకి వెళ్ళి మంచిగా టిప్ టాప్ జీన్స్ టీషర్ట్ వేసుకొని వెళ్ళలేకపోతున్నాం అన్న భావన రాలేదా ఎప్పుడు? ఏ రోజు అనిపించింది? ఏ రోజు అనిపించలేదు. మేము ముందు వచ్చినాం, మేము హ్యాపీగా ఉన్నాం అనేది వచ్చింది. ఇప్పుడు మీరు గమనించినంత వరకు నేటి యువత మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? దానికి స్పిరిచువాలిటీ ఎంతవరకు అవసరం? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే అండి ఇక్కడ ప్రతి మనిషి జీవితంలో 4 దశలు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. సో బ్రహ్మచర్యంలో మనం నేర్చుకున్న జ్ఞానమే ఆ తర్వాత అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. బేస్ అని బ్రహ్మచర్యము అంటే ఓన్లీ వేద నాలెడ్జ్ కాదు, చదువుకునే స్టేజ్ బ్రహ్మచర్యం. ఈ టర్మినాలజీ సరే, బ్రహ్మచర్యం అనే పదానికి 2 రకాలు ఉన్నాయి. ఒక విద్యార్థి దశ అనమాట, బాల్యం అనమాట, చైల్డ్హుడ్ అనమాట. సో ఇందులో చైల్డ్హుడ్ కాబట్టి సో ఇందులో జ్ఞానాన్ని తీసుకునే సమయం అనమాట. ఈ సమయం అంతా కూడా మనం జ్ఞానాన్ని తీసుకుంటాం. బ్రహ్మచర్య ఆశ్రమం. మామూలుగా పెళ్లి కాని వల్ల ఒక బ్రహ్మచర్య ఆ పదానికి వేరే అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే బ్రహ్మచర్య దశలో ఏదైతే విద్య అభ్యసిస్తామో ఆ విద్య అభ్యసించిన దాన్ని బట్టి ఉండేది. పూర్వం విద్యా విధానం ఎలా ఉండేదంటే మనిషికి ఆ వ్యక్తిత్వ వికాసము, ఆరోగ్య సూత్రాలు, దాని తర్వాత సమయపాలన, దాని తర్వాత జ్ఞానము, ప్రాపంచికంలో ఎలా బతకాలి, మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎలా బతకాలి, ఒక 24 గంటల్లో వ్యక్తిగతంగా ఎంత సమయం ఇవ్వాలి, ప్రపంచానికి ఎంత సమయం ఇవ్వాలి, గృహస్థాశ్రమంకి ఎంత సమయం ఇవ్వాలి, మనం ఇంకెన్ని అంటే ఈ మేనేజ్మెంట్ అంతా కూడా ఈ బ్రహ్మచర్య దశలో, బాల్యం దశలో పూర్వ విద్యా విధానం ఉండేది. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే రాబోయే అన్ని ఆశ్రమాలకు కావాల్సిన జ్ఞానం అందించబడేది. రైట్. అయితే ఇది ఒకళ్ళ పైన ఆధారపడకుండా తాను ఆ పని చేసుకొని ముందుకెళ్లేదట్టుగా. రేపు గృహస్థ ఆశ్రమంలో ఎంటర్ అయినా కూడా ఎలా ఉండాలి, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, రేపు వనప్రస్థ ఆశ్రమంలో ఇంకా పిల్లలు పెద్దగా అయినాక ఎలా ఉండాలి, ముందే ఎడ్యుకేషన్ ఉండేది. అది మిస్ అయిందా అంటున్నారు? అది మిస్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే పూర్వము ఒక విద్యార్థికి గురువు గారు ఏం చేసేవారంటే అన్ని వర్గాల నుంచి, అంటే అన్ని ఆస్పెక్ట్స్ లో నుంచి కూడా విద్య నేర్పించేవారు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మానసిక లోపాలకి దుర్వ్యసనాలు అని చెప్పి మానసికంగా బాధ, ఈ మెంటల్ ఇష్యూస్ అనే పదము తర్వాత స్టార్ట్ అయిన మీరు ఎక్కడైనా కూడా పురాణాల్లో చూసినా, గతం చూసినా కూడా మానసికంగా ఈ విద్యార్థి ఇలా ఉన్నాడు, ఋషి ఇలా చెప్పాడని ఎక్కడ ఉండదు. అంటే మనిషిని అలా తయారు చేస్తారు. ఒక చిన్న బాలుడిని కోమలంగా ఇప్పుడు ఎలా అయిపోతుందంటే తల్లిదండ్రులు పిల్లలకి సమయం ఇచ్చే సమయం
తక్కువ, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సంపాదనలోకి వెళ్ళిపోతారు. ఆ ఉన్న సమయంలో కూడా పిల్లాడికి ఏదన్నా ఒక ఇదిగా ఫోనో ఇంకేదో ఇచ్చేసి పంపేస్తారు. అయితే ఇక్కడ ఈ నేర్చుకునే దశ అంతా కూడా ఒంటరిగా, దాని తర్వాత ఇంకొకరి వైపు చూడడం అయిపోతుంది. అదే స్కూల్స్లోకి వెళ్తే ఈ స్కూల్స్లో చదువుకోవడం ఈ రెండే తప్ప ఇంకో ఆస్పెక్ట్ ఉండదు, పర్సనల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉండదు. దాంతో పిల్లల్ని ఇప్పుడు ప్రతి 10 మందిలో 2 చదివారు అనుకోండి, ఆ 2నే ముందుకు దారి తీస్తారు కదా. ప్రతి విద్యార్థి మనకు స్పెషల్ అని చెప్పి అలా తీయరు. ఆ యూనిక్నెస్ లేయడం వలన నేను తక్కువేమో అన్న మానసిక స్థితి ఉంటుంది. వేద పాఠశాల అలా ఉండదు, అందరూ ఒకటే అని ఉంటుంది. ప్రతి ఒక్కరు చాకులా తయారవ్వాలి, ప్రతి ఒక్కరు ఉన్నతంగా వజ్రం. మీతో పాటు చదివిన ప్రతి ఒక్క వేద విద్యార్థి ఇంత అద్భుతంగా ఉన్నారా అందరూ? అంటే ఎవరెవరి దశలో అండి, ఇందులో కూడా తీసుకునే దశలు తీసుకునే దశ అనమాట. ఎవరైనా వాళ్ళ పరంపర తగ్గట్టుగా పరంపర, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఈ జ్ఞానం మిస్ అయింది. అవును, ఈ జ్ఞానం మిస్ అవడం వల్ల జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరగాలి మరి? ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో మిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం అందించబడాలి? ఇంకో సరే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న దశలో మనం ఏంటంటే ప్రతిదీ సౌకర్యవంతంగా చేసుకునే కోణంలోనే వెళ్తాం. ఇప్పుడు ఫ్యాన్కి వచ్చాం, ఏసీ నుంచి ఫ్యాన్కి వచ్చాం, ఫ్యాన్ నుంచి హ్యాండ్ ఫ్యాన్కి వచ్చాం, ఇక్కడే ఫ్యాన్కి వచ్చాం. అంటే మనం అయ్యే కొద్దీ సింప్లిఫై చేసుకుంటూ మోడర్నైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఋషులు కూడా కొన్ని వందల వేల సంవత్సరాల కిందకు చూస్తే ఒక తపస్సు అందాలంటే ఒక మనిషికి ఎంతో పరీక్షలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం మోడర్నైజ్ అయింది, తర్వాత పుస్తకం రూపంలో, తర్వాత గురువులు ఇలా సభ రూపంలో అలా అయితే టీవీ ఛానల్స్ వచ్చినాయి, రేడియోస్ వచ్చినాయి, అలా ఈరోజు ఫోన్ల దాకా వచ్చేసాం సార్. సో ఇంత సింప్లిసిటీ అయినప్పుడు ప్రస్తుతం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఇప్పుడు ఒక హైదరాబాద్ భాగ్యనగరం అనుకోండి, ఇక్కడున్న యూత్కి ఇప్పుడు అందరు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం ఒక 24 గంటల్లో మనకెంత టైం ఇవ్వాలి, బయటకి ఎంత టైం ఇవ్వాలి అంటే సెల్ఫ్ అన్నమాట. పూర్వం ఎలా ఉండేదంటే సూర్యుడి కంటే ముందు నీ కోసం, సూర్యుడు అయిపోయిన తర్వాత కూడా నీ కోసం, ఈ మధ్యలో ఉన్న సమయం అంతా కూడా ప్రపంచం కోసం ఇలా ఉండేదన్నమాట. ఎందుకంటే సూర్యోదయం కాకముందే ఇప్పుడు సూర్యోదయం 6:30కి 5:30 ఆ సమయంలో 4ంటికి లేచి స్నానం ఆచరించి కాలకృత్యాలు తీసుకొని యోగాభ్యాసం చేసి స్వాధ్యాయనం చేసుకునే వాళ్ళు. ఇక్కడ సెల్ఫ్ స్టడీ అనమాట. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న అంటే నేను చదివిన దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న మహా వ్యాపారవేత్తలు, పెద్ద దిగ్గజాలు కూడా సూర్యోదయం కంటే ముందే లేచి వాళ్ళకంటూ ఒక గంటన్నర సమయం ఇచ్చుకుంటారు. అది సక్సెస్ అయినాక ఇస్తున్నారని చదువుతున్నాం. అవునవును. మరి నేటి యువత అంత ఉదయం లేచి అసలు ఏ సాధనలు చేయాలి? వాళ్ళు ఏంటంటే సాధన అంటే ఇప్పుడు వాళ్ళ సాధన పరంగానే ఒక మాట చెప్పామనుకోండి, వాళ్ళకి అంత అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి సుఖం అనేది బాగా అలవాటు అయిపోయింది అనమాట. అంటే కంఫర్ట్ అర్థమైపోయింది. ఇప్పుడు సపోజ్ మనం వెంటనే ధ్యానం చేయండి, ఆ సాధన చేయండి, సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోండి అంటే కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఇంట్లో అమ్మ వండి పెడితే కానీ తినలేని స్థితి వచ్చేసింది. అంటే వండుకోలేం. అంటే అది గురుకులంలో అన్ని చేసేవాళ్ళు అనమాట. గురుకులంలో వండడం కూడా నేర్పిస్తారు. మీ ఇద్దరికి వంటలు కూడా వచ్చా? ఇంట్లో వంటలు చేస్తారా? ఇప్పుడు అయ్యే చేసుకుంటాం, రకరకాలుగా చేసుకుంటాం, అన్ని రకాలుగా అన్ని షడ్రుచోపేతంగా తింటాం మేము. అబ్బో, మా బట్టలు మేమే వాష్ చేసుకుంటాము, మా వంట మేమే చేసుకుంటాము. ఇవన్నీ అలవాట్లు అక్కడ అయింది కంటిన్యూ చేస్తున్నారా? అంతే సార్, అంతే. మోడర్న్ లైఫ్ లోకి వచ్చి ఇంకా కూడా అలాగే చేస్తున్నారా మీరు? అంతే. అని మళ్ళా రోమ్ అంటారుగా, ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వకు. బి ఏ రోమ్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అంటారు. అక్కడ ఉన్నప్పుడు అలా ఉన్నారు, బయటకు వచ్చినప్పుడు ఇలా ఉండొచ్చుగా సార్. అంటే అలవాటు అయిపోయింది సార్. ఎంత అలవాటు అయిపోయిందంటే ఎప్పుడు 8.5 సంవత్సరాలు, 1-2 రోజులు అంటే ఓకే మర్చిపోవచ్చు. రైట్. ఇప్పుడు ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు నేటి యువత ఉదయం నిద్ర లేచి వాళ్ళకు కావలసిన టైం ఇచ్చుకోవాలంటే, ఆ అలవాటు రావాలంటే, ఒక మంచి అలవాటు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? ప్రకారంగా ఏ అలవాటు అయినా కూడా ఉంటాయి సార్. అర్ధమండలము పూర్ణమండలం 21-41. సో ఏదైనా మీరు చూడండి, చెడు అలవాటు ఎవరు ప్రమేయం లేకుండా చక్కగా వచ్చేస్తుంది. కానీ ఒక మంచి అలవాటు చేసుకోవాలంటే దాని గురించి మనం స్టడీ చేయాలి. ఇది ఎలా వెళ్ళాలి, ఈ మంచి అలవాటుని కరెక్ట్ గా నిర్దేశించే మార్గం చూపెట్టే వాళ్ళు దొరకాలి ఫస్ట్. దాన్ని అంటే అతనన్నా తెలుసుకోవాలి, ఒక సిచ్యువేషన్ పరంగా ఏమైనా ఫేస్ చేసి, లేదు అంటే ఇది కరెక్ట్ అయిన దారి నిన్ను తెలుసుకోవడానికి, ఇలా చేయడానికి ముందు నీ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి అని కరెక్ట్ అయిన వాళ్ళు మార్గం చూపెట్టే వాళ్ళన్నా దొరకాలి.
రైట్. దాని పరంగా ఆ రెండింటి పరంగా చేయాలన్నమాట. వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అవ్వాలి, లేదా ఎవరైనా నేర్పియాలి. కరెక్ట్ చూపెట్టాలి. కరెక్ట్ ఎగ్జాంపుల్, లైవ్ సిచ్యువేషన్స్ అన్ని చూపెట్టి అప్పుడు అతను రియలైజ్ అయ్యేటట్టుగా ఇప్పుడు చూపించే మార్గం చూపించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎన్నో ఆన్లైన్ ఇస్తున్నారు, ఎంతో మంది వింటున్నారు. మరి తీసుకునే వాళ్ళు ఎంతమంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సరే, ఇప్పుడు నేటి యువతకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆ ఆధ్యాత్మిక సాధన వల్ల మిస్ అయిన బ్రహ్మచర్యంలో తెలుసుకోవాల్సిన మిస్ అయితే ఎలా నేర్చుకుంటారు, ఏం నేర్చుకుంటారు? సరే, ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ అన్న పదం అందరికీ తెలుసు. సో మనం ఇప్పుడు జీవితము సాఫీగా జరిగిపోతుంది. సాఫీగా అంటే సిచ్యువేషన్స్తో, దాని తర్వాత అంటే ఎక్స్పెక్ట్గా చదువుకున్నావు కదా, ఉద్యోగం చేసావు కదా, పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు పుట్టేసావు కదా, దాని తర్వాత మనకి వస్తువులు కొనేసావు కదా, దాని తర్వాత ఈఎంఐలు కట్టేసావు కదా, దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చేసావు. సో ఇదొక స్టాండర్డ్ అయిపోయింది అనమాట. సో మనకి ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, పూర్వజన్మ వాసన ఉంటే, మనిషిగా పుట్టాడంటే నీకు ఆధ్యాత్మిక కోసమే పుట్టావు. కానీ కొందరికి వాసనలు వెనక ముందు ఉంటాయి. సో ఈరోజు త్వరగా నేర్చుకుంటారు, రేపు ఇంకొకరు ముందుగా నేర్చుకుంటారు. సో ప్రస్తుతం మన పాయింట్ ఏంటంటే, ఇది యువత కార్యక్రమం కాబట్టి యువత ధ్యానం ఇప్పుడు యువతకి స్పిరిచువాలిటీ కావాలి. ఎందుకు కావాలంటే, ఒక్క స్పిరిచువాలిటీ నేర్చుకోవడం వల్ల స్టార్టింగ్ నుంచి ఎన్నో ఆస్పెక్ట్స్లో వాళ్ళు చల్లబడడం మొదలవుతారు. ఇప్పుడు మన చుట్టూ కూడా అన్వాంటెడ్ కంటెంట్ కన్జంప్షన్ అనమాట. పొద్దున్న లెగంగానే మన థాట్సే ఎంతో మన శ్రద్ధ అటు ఇటు చేసాయంటే మన మొబైల్ అంతకంటే ఎక్కువ అనమాట. సో మనం ఎప్పుడు తీసేసుకుంటూ ఉంటాం. అంటే పెద్దవాళ్ళు ఏమంటారు, ఋషుల మునులు ఏమంటారంటే, సో మనం క్లియర్ చేయడం నేర్చుకోవాలి. సో మైండ్ని కామ్ చేయడం నేర్చుకోవాలి. ఆ కామ్ చేయడం వల్ల మన ఫోకస్ ఒక దానికి అవుతుంది. ఆ ఫోకస్ చేయడం వల్ల అందులో సక్సెస్ వస్తుంది. సో స్పిరిచువాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆత్మని మనం ఆత్మని తెలుసుకోవడం అనేది అల్టిమేట్ అయితే. సో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, మనందరికీ తెలుసు తత్వమసి అహమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం, నేనే దేవుణ్ణి. సో నేనే దేవుణ్ణి అన్న పదం అక్షరాల్లో తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ అనుభూతి చెందడానికి, అరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి అన్న ఫీలింగ్ కూర్చొని చదివితే కాదు, అది వెళ్ళి చేస్తున్నప్పుడు ఎలా అయితే ఆ అర్థం చేసుకునే ఆ పరిపక్వత వస్తుందో, సో ఆ పరిపక్వత రావడానికి చిన్న బీజాలుగా ఇప్పుడు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు యువత సమయం అంతా కూడా ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు మేమైనా కూడా 2 రోజులు బద్ధకంగా ఉన్నాం అనుకోండి, ఆ రోజు తేడా తెలిసిపోతుంది. ఆ ముందు రోజు కొంచెం లేచామనుకోని తెలుస్తుంది. ఎవరు పర్ఫెక్షన్గా ఉండరు ఈ ప్రపంచంలో. జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధన చేసుకుంటూ పడే కొద్దీ లెగుస్తారు. కానీ ఇక్కడ మొదలవ్వాల్సింది ఏంటంటే, నేను ఎలా మార్చుకోవాలి, ఏదో ఒక ఆస్పెక్ట్స్లో. అయితే కొందరు లైఫ్లో దెబ్బపడి కొందరు సాధన చేసుకుందాం, ఇది మనది కాదని తెలుసుకుంటారు. కానీ ఇప్పుడున్న యువత, ప్రపంచంలో ఉన్న యువత నేనేం కోరుకుంటానంటే, ఎర్లీగానే నేర్చుకోవాలి. రేపొద్దున ఎన్ని సంపాదించినా కూడా స్టీవ్ జాబ్స్ లాగైనా ఇంకో పెద్దవాళ్ళైనా, మనం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం. ఆయన అన్నారంట చనిపోయే ముందు, నేను విన్నాను. సో ఆయన నేను ప్రపంచంలో ఎవరు చేయలేనని పనులు చేశాను. అసలు నా చిన్న వయసులోనే నేను చాలా చేశాను. కానీ నేను రోజులో ఒక కాసేపు సమయం కూడా నేను ఎవరని తెలుసుకోలేకపోయానని చాలా ఆయన బెడ్ మీద ముందు ఆయన అన్నారంట. సో ఎవరైనా కూడా మా స్పిరిచువాలిటీ వైపే రావాలి. ఎందుకు తనకు సమయం ఇవ్వడం, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళ కోసం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంప్రూవ్మెంట్ కోసం ఒక స్కిల్ నేర్చుకోవడానికి బయటికి వెళ్తున్నారు. మొబైల్ ని కూడా వివిధ రకాల ఆప్షన్స్ తెలుసుకోవడానికి టైం ఇస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు టైం ఇవ్వడమే నేనెవరు అని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికత అనేది ఇది అల్టిమేట్ పాయింట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రైట్ చైతన్య, చెప్పండి. అసలు ఉదయం నిద్ర లేవాలి అంటే ఎందుకు లేవట్లేదు? లేస్తున్నారు నేటి యువత. సినిమా చూడాలనుకుంటే లేస్తాడు, మార్నింగ్ పిక్నిక్ వెల్కమ్ పార్టీ ఉంటే లేస్తారు. కానీ ప్రతిరోజు నిద్ర లేవాలి అంటే లేచిన తర్వాత ఏం చేయాలి? ఆ పర్పస్ ఒక షెడ్యూల్ చెప్పండి. డే యాక్టివిటీ ఎలా ఉండాలి అంటే ఒక ఎగ్జాంపుల్గా మా పరంపర జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాము. ఏంటంటే మాది ఎలా ఉంటుందంటే, మార్నింగ్ 4 లెగుస్తాం. 4 కూడా ఎందుకు లెగుస్తాం అంటే, ఆ రోజు సూర్యుడు అంటే ఇంకా ఉదయించక ముందే, సూర్యోదయంకి ముందే మేము లెగుస్తాం. ఎందుకు? అప్పుడు ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి, నైట్ మొత్తం రిలాక్స్ అయ్యి బాడీ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, అప్పటి నుంచి డే స్టార్ట్ అవుతుంది కాబట్టి బాడీ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకు? మనము ఫ్యూచర్ తీసుకునే ఆలోచన ప్రకారం ఇక్కడ మనం ఫ్రెష్గా థింక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ లక్ష్యాన్ని బట్టి లేచే టైంని నిర్దేశించుకోవాలి వాళ్ళే. ఇప్పుడు 4కి లేవాలంటే ఎన్నిటికి పడుకోవాలి?
రాత్రి 9:30, 7 to 9 లోపల పడుకుంటూ పోవాలి. తినేసి అతను ఎటువంటి పనులు ఉన్నా సరే, బిజీ షెడ్యూల్ ఏదున్నా సరే ఆ టైం కల్లా తినేసి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి 7 లోపు తినేసి 9 వరకు పడుకుంటే 4కి ఫ్రెష్గా లేవచ్చు. మరి 4కి అవసరమా? ఒక 5 అనుకుందాం. ఇప్పుడు నేటి యువత అలవాటు కోసం కొన్ని రోజులు లేచి ఏం చేయాలి? మత్తు ఉంటది కదా, దాన్ని వదిలేయడానికి ఏం చేయాలి? అంటే సాధన అంటే లెగవాలి, ఆ టైంకి లెగవాలని చెప్పి దృఢ సంకల్పం ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ పడుకునే ముందు ఒక సంకల్పం, రైట్? ఎందుకంటే మనము మీరు చెప్పారు ముందు ఒక మాట అన్నారు, సినిమాకి వెళ్ళారని చెప్పి ఇది వెళ్ళాలని ఆటోమేటిక్ మేలుకొస్తుంది గోల్. అది మనము అలారం పెట్టుకుని అవసరం ఫిక్స్డ్ గోల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో అందుకే ఆ టైంకి మనము అరే ఈ టైంకి మనం లెగవాలి రేపు అనేది ఒక మంచి కార్యం ఒక మంచి పని చేయాలని చెప్పి అతనికి ముందే నైట్ పడుకునే ముందే ఒక మంచి సంకల్పం చేసుకొని మైండ్ రిలాక్స్ చేసుకొని అప్పుడు పడుకోవాలన్నమాట. పడుకున్న తర్వాత లేచి వెంటనే అప్పుడు ఫ్రెష్గా లేస్తారు కదా, లేచిన వెంటనే 2 చేతులు చూసుకొని వేరే పని చూసుకో, వేరే ఏం చూసుకోవాలి, 2 చేతులు చూసుకోవాలా? 2 చేతులు చూసుకొని కరదర్శనం అని ఒకటి ఉంటుంది. కరదర్శనం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి అందరూ తెలిసే ఉంటుంది, చిన్న లేచిన వెంటనే చేతులు చూసుకోవాలి, ఎవరో మొహం చూడకుండా మన మొహం కూడా మనం చూడకుండా ముందు చేతులు చూసుకోవాలి. భూదేవి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే చేతిలోనే త్రిమూర్తులు ఉంటారు, లక్ష్మీదేవి ఉంటుంది, పార్వతీదేవి ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళే నీకు శక్తిని ఇస్తారు, నీకు సంపదనిచ్చేది వీళ్ళే, ధైర్యాన్ని ఇచ్చేది వీళ్ళే, జ్ఞానాన్ని ఇచ్చేది వీళ్ళే. సో ఫస్ట్ ఎవరు ముఖం చూడకొని ఫస్ట్ నుంచి అరిచేతిలో ఉన్న దేవుడు వీళ్ళ ముఖాన్ని చూసుకున్నావు అనుకో, నీకు రోజు మొత్తం కాస్త ఫుల్ఫిల్ అంటే నువ్వు అనుకున్న సంకల్పం సాధించగలే ఒక మార్గం దొరుకుతుంది అని చూసుకొని ఒక శ్లోకం అనేది ఉంటుంది అనమాట. శ్లోకం అంటే చిన్నది చెప్పండి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్య సరస్వతి కరమూల స్థితో బ్రహ్మ ప్రభాతే కరదర్శనం. ఇది అనుకోవాలి. అలాగా ఈ నిద్ర మొత్తం అన్ని తొలగిపోతాయా? అంటే శ్లోకం చెప్పేసి కొద్ది గౌరవం పెరుగుతుంది మనం చేసే పనికి. పూర్వం ఎలా చేశారంటే ఎవ్రీ రీజన్ వెనకాల కూడా ఒక సైంటిఫిక్ స్పిరిచువల్ 2 అర్థాలు ఉంటాయి, ఆధ్యాత్మికత సాంకేతికత. అలా అనుకోవడం వల్ల దేవత అనే పదాన్ని యాడ్ చేయడం వల్ల శ్రద్ధ పెరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఆ ప్రాక్టీస్ ఏంటంటే మన ఎనర్జీ లెవెల్ పడుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది, లేచిన వెంటనే రెండింటిని రబ్ చేయడం వల్ల బాడీ మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే ఇలా అనుకుంటారు మీరు చూడండి, పెద్దవాళ్ళు ఇలా అంటే ఇంజిన్ స్టార్ట్ అయ్యి కళ్ళ మీద పెట్టుకోగానే ఒక వెచ్చదనం తగులుతుంది, తీసిన వెంటనే కళ్ళు తెరిచి చూసుకుంటే మన కళ్ళ ద్వారా ఎనర్జీ తీసుకుంటారు. ఈ ప్రాక్టీస్కి పెద్దలు ఏం చేశారంటే పొద్దున్న లేగానే ఇక్కడ అమ్మవారు ఉన్నట్టు, ఈ మధ్యలో సరస్వతి ఉన్నట్టు, గౌరీదేవి ఉన్నట్టు, బ్రహ్మ అంటారు, ఈ శ్లోకాలు గోవింద అంటారు, అనేక అప్పుడు దేవీ దేవతలకు ఇష్టం కాబట్టి అలా చెప్పారు. మోడర్న్ లైఫ్ లో మోడర్న్ యూత్ కి మనం అలా చూసుకోవడం వల్ల మన బాడీ రీజిమినేట్ అయ్యి ఎనర్జైజ్ అయ్యి యాక్టివేట్ అవుతాం. వండర్ఫుల్. ఫస్ట్ యాక్టివిటీ చేతులను చూసుకోవడం. అంటే ఒకవేళ మనం అంటే ఇప్పుడు అంటే కొంతవరకు తెలుసు కాబట్టి మనం శ్లోకాలు చదువుకోవాలనుకుంటున్నాం, తెలియని వాళ్ళు ఏం చేయాలి, అదే ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిని ఒకసారి చూసుకున్నా అప్పుడే మనకి ఫ్రెష్ గా ఫీల్ అవుతే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ లేసేసిన వెంటనే భూ నమస్కారం అంటారు. భూ నమస్కారం తర్వాత స్నానం చేసేటప్పుడు అంటారు. స్నానం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఎందుకు ఆ శ్లోకాలు కూడా ఎలాంటివి అంటే మనము ఎన్నో నదులు పుణ్యతీర్థాలని స్మరిస్తూ ఉంటాం, పుష్కరాలకు వెళ్తూ ఉంటాం. స్నానం చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క నదీ తీర్థము ఆ నదీ తీర్థంతో నేను ఇక్కడ శుద్ధి అవుతున్నాను అనుకుంటా అదొక చేయడం. ఎందుకు అంటే ఇప్పుడు నదిలో స్నానం చేస్తే మనం ఎటువంటి బాడీలో నెగిటివ్స్ ఉన్నా సరే పోతాయి అంటాం కదా, అట్లాంటి భూమి మీద ఎన్ని నది తీర్థాలు ఉన్నాయో అన్ని నది తీర్థాలు మనం చేసే జలంలో రావాలని చెప్పి అదొక ఎక్స్పర్టీజ్ లో అదొక శ్లోకం ఉంటుంది. నథింగ్ బట్ ఇప్పుడు మీ వేదాల గురించి మీరు చెప్తూ ఉంటే నేడు దినచర్యలో గ్రాటిట్యూడ్ అని ఉంది. ఉదయం లేవంగానే కృతజ్ఞత చెప్పడం. సేమ్ ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో కూడా ఇవే ఉన్నాయి, పేర్లు మార్చారు. వేదము ఆధ్యాత్మికత అంటే అబ్బా అంటారేమో అని గ్రాటిట్యూడ్, వాటర్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే అవి ఎనర్జైజ్ అవుతుంది. వావ్, వండర్ఫుల్. స్నానం చేసేటప్పుడు కూడా అలా అనుకుంటూ చేయాలి. నేటి యువత ఇవన్నీ ఆచరిస్తే ఎంత అద్భుతంగా ఉంటది. అంతే సార్, అంతే. వండర్ఫుల్. నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ అంటే సార్ మనకి ఇందులో యోగ శాస్త్రంలో ఒకటి ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. ప్రతిరోజు కూడా నువ్వు చనిపోయి మళ్ళీ పుడతావని, పడుకున్నప్పుడే మళ్ళీ చనిపోయినా మళ్ళీ పుడతాను అంటే ఇప్పుడు శవస్థితిలో ఉంటాం కదా. అవును, మనకేం తెలియదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది సాధించాలన్నా కూడా మన జీవితంలో మనకు కావాల్సింది ఒక లక్ష్యం ఉంది, సరిపోయింది. సో ఇప్పుడు మనం ఏం రెడీ చేయాలి? బాడీ రెడీ చేయాలి. ఫస్ట్ మైండ్ రెడీ చేయాలి, తర్వాత బాడీ రెడీ చేయాలి. సో మైండ్కి నిత్య నూతనం అనమాట. పొద్దున టిఫిన్ తిన్నామని చెప్పేసి మధ్యాహ్నం తినకుండా అలానే మైండ్ బాడీని ఎప్పుడు తోముతానే ఉండాలి, ఎప్పుడు దాన్ని బలపరుస్తూనే ఉండాలి, ఎప్పుడు దృఢపరుస్తూనే ఉండాలి. సో ఈ రాత్రి పడుకున్నావు, ఈ రోజు ఎన్ని చేసినా కూడా రేపు పొద్దున్న నీకు గుర్తుండవు.
రైట్. మెయిన్వే గుర్తుంటాయి. సో ఈరోజు స్టార్ట్ అయ్యావు కదా, సో యూ స్టార్ట్ ఫస్ట్ యువర్ డే, డోంట్ కన్సంప్షన్ అనమాట. వేరే కంటెంట్ కన్సంప్షన్ చేయకుండా బాడీని రెడీ చేయి. సో లెగంగానే ఏం చేయాలి, ఫస్ట్ చేతులు చూసుకున్నావు, కాలు చూసుకున్నావు, స్నానం చేసావు. స్నానం ముందు స్నానం తర్వాత ఫస్ట్ నీ బాడీని రైట్ లేదా బాడీ మీద కాస్త ఫోకస్ పెట్టాలి. యోగా అన్న, రన్నింగ్ అన్న, వర్కౌట్ కానీ చిన్నగా ఏదైనా ప్రతి ఇంట్లో సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు, బాడీ కాస్త సిటప్స్ చేయడం, అట్లా కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఏది వీలైతే అది, ఏది బాడీ ఏమి చెప్తే అది చేయొచ్చు. యాక్టివేట్ చేయించుకోవాలన్నమాట. నర్వ్స్ మూమెంట్ చేయడం. ఇప్పుడు బాడీ అలసింది, అలసిన తర్వాత మంచి మెడిటేషన్ వస్తుంది. రైట్. సో కొందరు ముందు చేసుకుంటారు, కొందరు అని చేస్తారు. రెండు పనులు అయితే బాడీకి మైండ్కి మెడిటేషన్ అవసరం. Right. సో ఇవి చేసిన తర్వాత మన ఫోకస్ యొక్క తీవ్రత పెరుగుతుంది అనమాట. ఫిజికల్ గా సెట్ అవుతారు. ఫిజికల్ సెట్ ఫిజికల్ అలైన్మెంట్ వచ్చేసింది, బాడీ మైండ్ అలైన్మెంట్ వచ్చేసింది. అంటే నరాలన్నీ యాక్టివేట్ అయ్యాయి కదా. రైట్ యాక్టివేట్ అయినాయి. తర్వాత ధ్యానంలో ఉద్యోగానికి వెళ్ళే టైం వచ్చింది, ధ్యానం అయిపోయిన తర్వాత ఉద్యోగానికో స్కూల్కో కాలేజ్కో వెళ్తారు, వెళ్ళిపోయారు. సో అక్కడ వీళ్ళ ఫోకస్ ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ వేసి వెళ్తే ఆ ఫోకస్ ఇంకొకలాగా ఉంటుంది. ఇంకోలాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, లేచానా 7ంటికి 8ంటికి లేచానా, అయితే స్నానం చేస్తాం, లేదంటే ఈరోజు కొందరు అది కూడా ఉండదు, వెంటనే డియోడ్రెంట్ ఉంది, సో ఆ పర్ఫ్యూమ్ కొట్టేసుకొని వెంటనే వెళ్ళిపోతారు. సో వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే డీటాక్సిఫికేషన్ ఉండదు. చనిపోయి మళ్ళీ పుడతాం అంటే ఏంటంటే ప్రతిరోజు మనం డీటాక్స్ చేసుకోవాలి. రాత్రి అంతా డీటాక్స్ అయ్యి మళ్ళీ రిజనరేట్ అవ్వాలి అన్నమాట. సో మనం శరీరంలో ఉన్న అన్ని కూడా ఎప్పుడు పనిచేస్తాయి అంటే, మనం పరిగెడుతున్నప్పుడు, మెలుకుతున్నప్పుడు బాడీలో ఏ మార్పులు జరగవు. అలా నువ్వు వేసేది జరిగేది అలా చూస్తుంటది. నువ్వు పడుకున్నప్పుడు మాత్రమే లోపల నీ శరీరం అని ఒక పెద్ద ఫ్యాక్టరీలో అన్ని నేను అలైన్మెంట్ చేయడం అవుతాయి అనమాట. నీ రక్తస్రావం కానీ ఇవి కానీ బాగా అవుతాయి, రోజులా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే కోసం అది మొత్తం సెట్ చేస్తుంది. అందుకే పొద్దున తప్పనిసరిగా స్నానం చేయాలి. స్నానం ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి స్నానం అనేది ఓన్లీ టైం లేదని కాదు, నర్వస్ సిస్టమ్ కూడా క్లియర్ అవుతుంది కదా, మనం రుద్దుతూ ఉంటాయి. నెగటివ్ యాసిడ్స్ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి ఆ సమయంలో. అవన్నీ క్లియర్ అవ్వడానికి మార్నింగ్ బాతింగ్ ఈజ్ మస్ట్. వండర్ఫుల్. ఈ హాట్ బాతింగ్ బెటరా, కూల్ బాతింగ్? చన్నీళ్ళు ఇస్ ద బెస్ట్ అనేది సీజన్ బట్ట. కొందరు సీజన్ బట్టి వామ్ వాటర్ అయినా పర్లేదు, కానీ కోల్డ్ వాటర్ ఎందుకు బెటర్ అంటే, మన బాడీ ఎప్పుడు వేడిగానే ఉంటుంది, మన జఠరాగ్ని మీద మన శరీరం వేడిగానే ఉంటుంది. అయితే ఆ చల్ల నీళ్ళు పోసుకోవడం వల్ల శరీరం బలపడుతుంది, వజ్రకాయం అవుతుందని అంటారు అనమాట. దీని మీద ఈ మధ్యన రీసెర్చ్ కూడా జరిగింది సార్. కోల్డ్ షవర్ చేయాలి. యువత ఇవన్నీ పాటిస్తే ఎంత అద్భుతం కదా. అంతే సార్. రైట్. ఇప్పుడు కాలేజీకి లేదా ఉద్యోగానికి వెళ్ళారు, ఆ డే అంతా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, మధ్యలో పొద్దున వెళ్ళినంత ఫ్రెష్ గా ఉండాలంటే డే అంతా ఏం చేయాలి? మధ్యలో చిన్న ఏమనుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనకి ఇబ్బందికరంగా కాకుండా మనకి ఉత్సాహాన్ని తెచ్చేటట్టుగా దీనికి కొన్ని శ్లోకాలు ఉంటాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇట్లా వివిధ మైండ్ లో అనుకోవాలా? లేదు, మొబైల్ లో పెట్టుకొని వినే అవకాశం కూడా ఉందిగా సార్. అలా కూడా ఉంది. అంటే దీని వల్ల ఏమవుతుంది అంటే యాంత్రికంగా జరగదు, అది మనకి మనం అన్నప్పుడు జరగాలి. భావనతో రైట్. ఏ భావన ఉండాలి? ఇప్పుడు చాంటింగ్ పాసిబుల్ అవ్వదు అనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి? అప్పుడు సార్ మనకున్న సమస్యలకి 100 సొల్యూషన్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరికి ఒక పరంపర ఉంటుంది. సో మైండ్ఫుల్నెస్ అని ఉంటుంది, దాని తర్వాత 1 మినిట్ మెడిటేషన్ అని ఉంటుంది, దాని తర్వాత ఏదైనా జరిగినప్పుడు అనేక సాధనలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో. ఇప్పుడు ఒక 20 నిమిషాలు పని చేయి, దాని తర్వాత ఆగు, కాసేపు మళ్ళీ చేయి. సో ఇకిగాయ్ అనేసి చాలా రకరకాలు ఉన్నాయి. మనకేంటంటే పూర్వం ఋషులు ఏం చేసేవాళ్ళంటే, మీరు ఒక పని మీద తీవ్రంగా ఫోకస్ చేసిన తర్వాత కాసేపు సమయం తీసుకొని, ఒక 5 నిమిషాలు తీసుకొని ముందు బాడీని మైండ్ని కొద్దిగా ప్రకృతిలోకి వెళ్ళిరా. బ్రేక్ అనేది అందుకే పెట్టారు సార్. ప్రతి మీరు డే అంతా ఏ పనిలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, మధ్యలో షార్ట్ బ్రేక్స్ ఇవ్వాలి. అది ఎనర్జీ బ్రేక్ కానీ మన వరకు ఫోకస్ గా వెళ్తున్నామా లేదంటే డివైట్ అవుతున్నామా అని కూడా తెలియదు. కొన్నిసార్లు డివైట్ లో ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. రైట్. ఆ కట్ కోసం ఈ బ్రేక్ అనమాట. వండర్ఫుల్. సో బిగినింగ్ బాగుంది, బిఫోర్ గోయింగ్ డే అంతా బాగుంది. నెక్స్ట్ రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఉన్న ఎనర్జీ ఉండదు, డ్రైన్ అయ్యేస్తారు. యువత కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, యువత చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, కంప్లీట్ డ్రైన్ అయ్యి వస్తారు. అప్పుడు దినచర్య ఎలా ఉండాలి? ఈవినింగ్ సార్ ఇక్కడ కూడా డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. అంటే మన శరీరంలో అన్ని రకాల మాలిన్యాలు వదిలించుకోవాలి.
పొద్దున ఫ్రెష్ అయ్యి బాడీని మైండ్ని స్ట్రైట్ చేసుకొని మనం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంతా ఒకలాగా ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఎన్నో జరుగుతాయి, తెలియనివి వచ్చేస్తాయి. వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, వాళ్ళు ఇలా అన్నాడు, మనకు తెలియకుండా ఎన్నో కన్సంప్షన్ చేసేస్తాం. బాడీ డ్రైన్ అయిపోతుంది, మనం ఓవర్గా స్క్రీన్ చూస్తుంటాం. ప్రస్తుతం ప్రపంచంలో జరిగే స్క్రీన్ టైమింగ్ ఎక్కువ. ఆ స్క్రీన్ టైమింగ్ వల్ల నిద్ర కూడా లోపం వచ్చేస్తుంది అనమాట. సో అలాగా వీళ్ళు డ్రైన్ అయిపోయిన తర్వాత పూర్వం ఎలా ఉండేదంటే సాయంత్రం సూర్యాస్తమం లోపు ఆ అగ్నిలోపు తినేసేవాళ్ళు. పోనీ 7-8 వల్ల తిన్నారనుకోండి, ఎంతో ఉద్యోగాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రాగానే ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయినాక వాళ్ళు ఏదైతే పొద్దంతా చేశారో దాన్ని తగ్గించాలి. ఆ స్క్రీన్ చూడడం, రోజంతా స్క్రీన్ పనులు, అందరికి ల్యాప్టాప్సే, అందరికీ స్క్రీన్ టైమింగ్సే. సో అదంతా తగ్గించాలి. అదే భోజనం చేసి కాసేపు అలా ప్రకృతిలో గడపడం నేర్చుకోవాలి. సో ఈ రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళిపోవాలి. సిచ్యువేషన్స్ మళ్ళీ గుర్తుంచుకోకూడదు. ఓకే, చెప్పులతో పాటు అన్ని వదిలేయాలి. అదే చెప్పులతో పాటు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా చెప్పులు వదిలేసినప్పుడు అక్కడ సంఘటనలు అన్ని వదిలేసారు. అందుకే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత నుంచి ఇక అది మనం ఇంటికి వచ్చేంత వరకు నిరంతరంగా పని, స్క్రీన్ టైమింగ్, వివిధ సిచ్యువేషన్స్ ఎదురవుతానే ఉంటాయి. బట్ దాని నుంచి కొంచెం కోలుకోవడం, మన సెల్ఫ్ టైమింగ్ ఇవ్వాలి. ఇదంతా మనం లోకం కోసం టైమింగ్ ఇస్తున్నాం, లోకం కోసం మనం టైం పెడుతున్నాం. సో మన కోసం సెల్ఫ్ టైమింగ్ ఇచ్చేటప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ దానికి ఇచ్చే టైం అక్కడ వదిలేసి ప్రశాంతంగా మనం కూర్చొని మన కోసం, మన సాధన కోసం కూర్చొని కొంచెం మెడిటేషన్ తెలిసిన వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడము, ప్రాణాయామాలు చేసుకోవడము, ఇంకేమైనా భగవద్గీత చదువుకోవడము, ఇంకేమైనా శ్లోకాలు ఉంటే, అంటే మన సాధన పెరిగే తగ్గే మార్గాలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేసుకుంటే ఎవరు ఏది చేస్తే తొందరగా రిలాక్స్ అవుతుందో ఆ యాక్టివిటీ పెట్టుకోవాలి. కొంతమంది మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కొంతమంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. రైట్, ఇవి యాక్టివిటీ చేయడం వల్ల బాడీ మొత్తం మళ్ళా యాక్టివ్ గా ఉన్నదంతా స్లో డౌన్ అవుతుంది, కామ్ అవుతుంది, చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది బాడీ. మరియు ఎలిమెంట్స్ గురించి చెప్పండి. ఎలిమెంట్స్ పొద్దున్న లేచినప్పుడు ఏ ఎలిమెంట్ ని ఫోకస్ చేస్తాం మనం? సార్ మనం మార్నింగ్ చేసేది అగ్ని సార్. అగ్ని, ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఫైర్ ఎలిమెంట్. మనం ఈ యాక్టివిటీస్ తో కూల్ డౌన్ అయినా, ఈ యాక్టివిటీస్ తో కూల్ డౌన్ అయ్యమాట. మనము మన బాడీలో ఉన్న పంచతత్వాలు కూడా పూర్వం ఎలా ఉండేదంటే చేసే సాధన వల్ల అలా ఉండేవి అనమాట. సో ఆ చలిలో కూడా మీరు జఠరాగ్ని, మీరు రీసెంట్ గా వీడియోస్ లో వైరల్ అవుతున్నాయి, ఆ మంచులో కూడా మీరు చూస్తుంటే ఆ ఫైర్ పెంచడం అనమాట. మరి అదే మంచులో ఆ ఫైర్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎంతో మంది వేరే దేశాల వాళ్ళు చూసి మనం ట్రెండ్ అనుకుంటాం, మన దగ్గర ఉన్నాయి సార్ అవన్నీ, ప్రపంచంలోనే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చి అక్కడ చూస్తాం. వచ్చే పరంపర శిష్యులు కరెక్ట్ గా లేరు కాబట్టి ఎంతో మంది గురువులు శిష్యులు చూసి అక్కడ విద్య అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం జరిగింది. అది ఇదైతే నిజం. అయితే ఇప్పుడు ఇంటికి రాగానే ఇంకేం చేస్తామని డల్గా ఉండే వాళ్ళకు అంటే ఫైర్ ఎలిమెంట్ తగ్గినట్టే కదా, డే అంతా బర్న్ అయిన ఫైర్ ఒక్కసారి తగ్గింది. ఎప్పుడు అంటే ఫైర్ ఎలిమెంట్ ఉండడమే ఎప్పుడు ఉత్సాహంగా ఉండడానికి కదా. ఈవినింగ్ రాగానే ఏ సాధన చేస్తే మళ్ళీ ఆ న్యూ ఎనర్జీలోకి వచ్చేస్తాం. ఫస్ట్ రాగానే ఏం చేయాలంటే, ముందు పూర్వం ఏం చేసేవాళ్ళంటే ప్రపంచంలో ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి, ప్రతి సందర్భానికి ఒక ఎనర్జీ ఉంటుంది సార్. పొద్దున మనం ఎనర్జీస్ అంతా క్లియర్ చేసుకొని పవర్ఫుల్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం బాడీకి, మైండ్కి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంటీకి వెళ్ళిన వాళ్ళంతా కన్సెప్షన్ చేస్తున్నాం. అందుకని పూర్వం ఏం చేసేవాళ్ళంటే బట్టలు, చెప్పులు బయటనే స్నానం చేసి లోపలికి రమ్మనేవారు వచ్చే ముందు. అవును, అప్పుడు బయటనే నీళ్లు పెట్టుకునే అలాగే వచ్చేస్తున్నా. సో ఇప్పుడు లోపలికి వచ్చి ఇప్పుడు అది అలానే చూసుకుందాం. ఇప్పుడు బయట ట్యాప్స్ లేవు, ఏం లేవు, అపార్ట్మెంట్స్. సో బయట చెప్పులు ఇప్పేసాం, అదైతే నిజం. ఇంటికి వచ్చారు, ఇంట్లోనే బాత్రూమ్ ఉంది, ఒకటే బాత్రూమ్ ఉంది అనుకోండి సింగిల్ ఫ్లాట్ వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి, ఈ పాత బట్టలు ఏవైతే ఉన్నాయో ఉతికేయాలి, లేదంటే అక్కడ పెట్టేసి ఫస్ట్ స్నానం చేయాలి సార్. ఫస్ట్ అంటే మీకు 80% కూడా మొత్తం అన్ని మర్చిపోతారు 80% స్నానంతో. ఏమైనా ఆలోచనలు ఉంటే, సో మనం సాయంత్రం అంతా కూడా సంధ్యా సమయం అంటారు, సంధ్యా సమయం అంతా కూడా కళాత్మకంగా జీవించాలి. కళాత్మకంగా జీవించినప్పుడు ఆ వైబ్రేషన్స్ తో మంచి నిద్రతో మంచి డీటాక్స్, మంచి ఎనర్జీ వల్ల మార్నింగ్ త్వరగా లెగుస్తారు. సో రాత్రి మీరు వైలెంట్ గా, హెవీగా, హ్యూజ్ గా ఎప్పుడో ఒకసారి జరుగుతాయి సార్. అప్పుడప్పుడు సినిమాకి వెళ్తాం, అప్పుడప్పుడు ఫంక్షన్ కి వెళ్తాం, ఇట్స్ ఓకే. బట్ రెగ్యులర్ గా నువ్వు రాత్రిని అందంగా చేసుకుంటే, రాత్రి పడుకునే ముందు నీ ఆ రొటీన్ బాగుందంటే తినేసావా, కొంచెం కళాత్మకంగా సంగీతం విని, పుస్తకాలు చదివి మంచి కన్వర్సేషన్ సార్. ఇప్పుడు కరువు అయిపోయింది, ఇప్పుడు లేకపోయింది, మంచి కన్వర్సేషన్ కంటెంట్ ఉంది, మన దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో యువత మీ దగ్గర నేర్చుకోవడానికి ఏమున్నాయి కోర్సెస్?
సో మా దగ్గర ప్రెసెంట్ అయితే మేమైతే మొన్ననే ఇప్పుడు డైలీ రొటీన్ శ్లోకాస్ అని చెప్పి ఇప్పుడు మనం ఈవినింగా మార్నింగా ఈవినింగ్ పూటనే సార్. రైట్, అంటే వండర్ఫుల్. మార్నింగ్ పూట అంటే ఎవరు తొందరలో వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, క్యారేజీలు తయారు చేయాలి అని. సో మేమేం పెట్టామంటే ఇది 7 to 8 PM అనమాట, 7 to 7:45 8 PM. ఇది మైండ్ లో పెట్టుకునే చేసాం. ఇప్పుడు వచ్చాక ఇప్పుడు మీరు అన్నారు కదా, కళాత్మకంగా జీవించాలంటే ఒక కోర్స్ తీసుకోవచ్చు మీ దగ్గర. వండర్ఫుల్. 7 to 7:40 అంటే మరీ చీకట్లో కూడా చెప్తే బాగుండదు, ఇద్దరికి వెళ్తారు కదా. అచ్చా అచ్చా. సో మరి తక్కువ ముందు చెప్తే కూడా అది రైట్ టైం, అది 7 to 7:40 మంచి టైం. సో ఆ టైంలో ఇది అటెండ్ చేయడం వల్ల మొత్తం డే అంతా ఉన్నదంతా రిలాక్స్ అయ్యి ఒక గోల్ కి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుందా? అవునవును. వండర్ఫుల్ వండర్ఫుల్. సో చివరగా మీ మెసేజ్, యువర్ మెసేజ్ చైతన్య విద్యార్థులకు, యువత. నమస్కారం. ఇప్పుడు మా ఫైనల్ మెసేజ్ ఏంటంటే సార్, ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో పైన చూసి మోసపోతున్నారు. అంటే చూపించే వాళ్ళు కరెక్ట్ చూపెట్టట్లే. అంటే ఎట్లా అంటే మంచి బట్టలు వేసుకోవడం కానీ, కొత్త అంటే ఒకరు మించి ఒకరు చేయాలి. అంటే అతను బట్టలు వేసుకున్న దాని మించి కాస్ట్లీ వేసుకోవాలి, అతను స్నీకర్స్ వేసుకున్న దాని మించి ఇంకా స్నీకర్స్ వేసుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్స్లో జనాలు అనేది ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అది ఒకరి నుంచి ఒక అట్రాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఇంకా పైకి వెళ్ళాలనుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు ఒక సాధకుని చూసి సాధకుని లాగా తయారవ్వాలని చెప్పి ఒక సాధకులు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ హైదరాబాద్లో అయితే కనిపించరు. సో అలాంటి సిచ్యువేషన్స్ అనేది మళ్ళీ కనిపించాలి, బాగుంటుంది. అంటే చూపెట్టే వాళ్ళు సాధకులతో పోటీ పడాలి, వస్తువులతో కాదు. వండర్ఫుల్ మెసేజ్. నా ముఖ్య నా సందేశం ఏంటంటే, ప్రపంచంలో ఎవరు ఎంత ఎదిగినా, డబ్బులు సంపాదించని, ఎంత పేరును సంపాదించని, ఎండ్ ఆఫ్ ద డే ప్రాపంచకంలో వాళ్ళు అసంతృప్తిగా ఉండి ఆధ్యాత్మికంగా అడుగేస్తారు. ఖచ్చితంగా స్పిరిచువాలిటీ ఇస్ మెయిన్ థింగ్ అనమాట. స్పిరిచువాలిటీ ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ముందు బాడీతో మొదలు పెట్టండి, బాడీ వర్కౌట్ చేయండి. అలాగే ఆ వైబ్రేషన్ ఇంకో దగ్గర తీసుకెళ్తుంది. ఓకే, దాంతో ఆత్మ వైపు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఎవరెన్ని నేర్చుకున్నా, ఎవరెన్ని చేసినా, ప్రపంచంలో మనం అనుకుంటున్న కోటేశ్వర్లు వాళ్ళందరూ వెనకాల ఉన్న గొప్ప రహస్యమే ఆధ్యాత్మికత. అంబానీ గారి నుంచి మొదలు పెడితే ఎవరైనా, ఎందుకు అంబానీ చెప్తుందంటే వాళ్ళు ప్రాపంచికంగా గొప్పలు కదా. ఇప్పుడు అందరూ వాళ్ళు తీసుకుంటున్నారు కదా. యోగులు ఉన్నారు, యోగులు ఎప్పుడైనా అలానే ఉంటారు, కానీ యువత వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్పిరిచువల్ ప్రాక్టీస్కి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. సో ఈరోజు ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచించండి. బాల్యంలో ఎంత నేర్చుకుంటారో తర్వాత అది చాలు. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ధన్యవాదాలు సార్. మాకు పిఎంసి మెడిటేషన్ ఛానల్ తరపున మమ్మల్ని పిలిచి ఎంతోమందికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం, ఆధ్యాత్మికవేత్తల్ని పిలిచి, బయట ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులను పిలిచి యువతకి ఎంతో అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ పనిచేస్తుంది. ఇది కోట్లాది మందికి రీచ్ అవ్వి, ఎంతోమంది రీచ్ అవ్వడంతో పాటు మార్పుకి కూడా కారణం కావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ పిఎంసి ఫర్ ఇన్వైటింగ్ అస్. మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఇద్దరు వేదిక్ బ్రదర్స్. చిన్ననాటి నుండే వేదం చదివి నేటి మోడ్రన్ లైఫ్లో కూడా ఎంతోమందికి వరల్డ్ వైడ్గా వాళ్ళు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. వాళ్ళ దగ్గర యువతనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? మనం చూస్తున్న వేషాధరణ ఇదేంటి అని, ఇదే మన లోపలున్నాం. మనందరము మానవులుగా లోపలున్న వేషాధరణే వీళ్ళిద్దరి వేషాధరణ. అంటే మన లోపలున్నదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే రూట్ అని చెప్తున్నారు వాళ్ళు. మనం బయట చూసేది ప్రాపంచికత, ఫ్రూట్. దినచర్య ఎలా ఉంటే అందరూ ఆనందంగా అద్భుతంగా జీవించాలనుకుంటారు. దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఎలా జీవించవచ్చు. మనం ఒక వ్యక్తి సక్సెస్ అయిన వ్యక్తి చెప్తే మనం వింటున్నాం, అది ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళు చెప్పారు. సో బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఇప్పుడు చదువులో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుండి ఈ సాధనలు చేసినప్పుడు మీరు గృహస్థాశ్రమంలో ఎంటర్ అయినప్పుడు అద్భుతంగా ఉంటారు అని చెప్తున్నారు. చివరగా వాళ్ళు ఇచ్చిన మెసేజ్, ఎదుటి వాళ్ళ బట్టలు చూసి, వస్తువులు చూసి పోటీ పడడం కాదు. ఇలాంటి సాధకులు, ఒక యువత అన్న తమ్ములు ఎలా ఉన్నారో చూసారా? పోటీ పడి నేను ఇంకా జ్ఞానం అందించాలని పోటీ పడతారు వాళ్ళిద్దరు. దేని గురించి పోటీ పడరు, అందించడంలో పోటీ పడుతున్నారు, ఒక సాధన చేయడంలో పోటీ పడుతున్నారు. మనం కూడా ఇది చూస్తున్న ప్రతి ఒక్క యువత, మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ విధంగా మనం సాధకులతో పోటీ పడి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి అందించండి. వాళ్ళ కోర్సెస్ కూడా ఉంటాయి, అటెండ్ చేయాలని కోరుకుంటూ
మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్